నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు డిఫరెంట్ వ్లాగ్తో అయితే నేను మీ ముందుకు వస్తానని చెప్పానండి. సో మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నేను మీషో శారీస్తో అయితే మీ ముందుకు వచ్చానండి. బట్ ఏంటంటే నేను కుకింగ్ అనేది అలవాటు కాబట్టి నాకు అంత ఇబ్బందిగా అయితే ఏం లేదండి. బట్ శారీ రివ్యూ అనేది ఫస్ట్ టైం ఇస్తున్నాను. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక అర్థం చేసుకోండి. సో ఫస్ట్ శారీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా? సో మన ఫస్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. సో గ్రీన్ కలర్ శారీ, ఇక్కడ మీరు చూసినట్టయితే జెరీ వీవింగ్ బార్డర్తో శారీ అనేది వచ్చిందండి. శారీ మొత్తం కూడా ఇక్కడ చిప్స్ వర్క్ అనేది మనకి శారీ మొత్తం కూడా చిప్స్ వర్క్తో ఇచ్చారండి వర్క్ అనేది. సో జెరీ వీవింగ్ బార్డర్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే శారీ మొత్తం మీకు చూపించేస్తాను ఎలా ఉందని. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇలా అయితే ఇచ్చేసారు. సో మీకు ఇష్టమైతే స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే కనుక ఈ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీ టేస్ట్ని బట్టి మీరు పైరప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు శారీ మొత్తం ఇలా ఉందండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడు అనమాట. శారీ మొత్తం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి ఎలా ఉందనేది నేను ఇక్కడ మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో వేర్ చేస్తే కనుక మీకు జస్ట్ ఐడియా కోసం అంతేనండి. సో ఇలా అయితే ఉందన్నమాట శారీ అనేది. 29 పడిందండి నాకైతే కనుక. సో మీరు చూసి నేను తీసుకున్న వెండర్ దగ్గర అయితే అంత పడింది. సో నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ శారీ వచ్చేసండి ఇది కూడా డోలా సిల్క్ శారీనే. సో దీని కాస్ట్ వచ్చేసి 5 to 7 పడిందండి నాకు. సో చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది. సో మీరు చూసినట్టయితే కనుక పైన కింద కూడా జెరీ వీవింగ్ బోర్డర్ అనేది దీనికి వచ్చింది. బట్ ఏంటంటే కలర్ అక్కడ అంటే చేంజ్ అవడం వల్ల కొంచెం బిగ్ బోర్డర్లా కనిపిస్తుంది అనమాట. జెరీ పైన కలర్ మార్చినందుకు చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే కనుక హైలీ రికమెండ్ చేస్తానండి ఈ శారీ కోసం. సో ఒకసారి మీకు శారీ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో హ్యాండ్స్కి వేరే కలర్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజే స్టిచ్ చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. మనం కట్టుకున్నా కానీ కట్టుకున్నట్టే ఉండదు అనమాట, అంత సాఫ్ట్ ఉంది మెటీరియల్ వచ్చేసి. సో శారీ అంతా కూడా చూసినట్టయితే ఇలా ఉంది మనకి. మొత్తం శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో పళ్ళుకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది శారీ అనేది. ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తానండి మీకు, అంటే ఐడియా కోసం. చూడండి ఎలా ఉంది అనేది, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో శారీ అయితే ఇలా ఉందండి. సో మీరు చూసి పర్చేస్ చేయండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జార్జెట్ శారీ అండి. సో మెరూన్ కలర్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. పైన కింద కట్ వర్క్ బోర్డర్ ఇచ్చేసారండి. శారీ అంతా కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది. అంటే జార్జెట్ అనేసరికి కొంచెం మామూలుగా హార్డ్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. బట్ ఇది మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి. సో ఒకసారి నేను మీకు శారీ అంతా కూడా చూపిస్తాను. శారీ అంతా కూడా పైన కింద ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు దగ్గర ఇలా ఇచ్చాడనమాట. ఇది బోర్డర్ ఇలా వచ్చింది. సో ఇక్కడ తోటి ఆఫ్ చేసి ఇదంతా కూడా కింద మాత్రం బోర్డర్ వర్క్ అనేది ఇలా ఇచ్చారు. కట్టు సెంక్ దగ్గర పైన అయితే లేదు. సో ఇలా ఉందన్నమాట శారీ మొత్తం. సో శారీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూసినట్టయితే బ్లౌజ్ అండి. ఇది నెక్ డిజైన్, అదేమో హ్యాండ్స్కి. సో చాలా బాగుంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి అయితే కనుక వేర్ చేసుకుని చూపిస్తాను. సో ఇలా ఉందండి శారీ అనేది, ఐడియా కోసం మీకు. సో నెక్స్ట్ శారీకి అయితే వెళ్ళిపోదామండి. సో ఈ శారీ వచ్చేసి కాటన్ శారీ అండి. సో ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నది. సో దీని కాస్ట్ వచ్చేసి 386 పడింది అనమాట నాకైతే కనుక. మొత్తం ప్రింటింగ్ వర్క్ అండి, చాలా బాగుంది. బోర్డర్ అనేది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అనేది కూడా వైట్ అండ్ పింక్ లో చాలా అంటే చాలా బాగుంది. సో శారీ మొత్తం చూపిస్తాను మీకు.
ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు ఇలా ఉంది. శారీ మొత్తం ఇలా ఉందన్నమాట. మనం ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా వచ్చేసింది శారీ మొత్తం. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే కనుక మనం సపరేట్గా బ్లౌజ్ తీసుకోని అవసరం లేదండి. ఈ బ్లౌజే చాలా బాగా కనిపిస్తుంది. సో మొత్తం ప్రింటెడ్ వర్క్ అనమాట. సో ఒకసారి నేనైతే వేర్ చేసుకొని చూపిస్తాను మీకు. సో లుక్ అయితే ఇలా ఉందండి. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి. సో ఈ శారీ 342 పడింది నాకు కాస్ట్ అయితే కనుక. సో ఇదైతే కనుక ఓల్డ్ కలెక్షన్ అండి. బట్ నేను ఎందుకైతే ఈ శారీ తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. అందరూ మామూలుగా శారీ అలా కాకుండా బార్డర్ అండి, ఈ బార్డర్ అనేది శారీకి యాడ్ చేస్తే కనుక చాలా మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. సో దీనికైతే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడండి. రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మనం సపరేట్గా రెడ్ కాంబినేషన్ కాబట్టి నేనైతే రెడ్ బ్లౌజ్ తీసుకున్నానండి. నేను 9 మీటర్స్ ఇది తీసుకున్నానండి. లేస్ వచ్చేసి నాకు 95 రూపీస్ పడింది. మీషోలోనే తీసుకున్నాను. సో లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా ఉందనమాట శారీ మొత్తం. ఒకసారి వేర్ చేసుకొని చూపిస్తాను. దీని మీదకి నేను బ్లౌజ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. సో ఒకసారి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లుక్ అయితే ఇలా ఉందనమాట. శారీ ఎందుకు చూపించానంటే బార్డర్ కోసం అండ్ వన్ థింగ్ బ్లౌజ్ కోసం అండి. బ్లౌజ్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. నా శారీకి కరెక్ట్ అంటే కరెక్ట్ మ్యాచ్ అయిందండి. ప్యూర్ కాటన్ అన్నమాట. వర్క్ కూడా ఇక్కడ అంటే కంప్యూటర్ వర్క్లా అలా వచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో నేను ఈ శారీస్ కోసం రివ్యూలో మాట్లాడడం కానీ చూపించడం కానీ ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే ప్లీజ్ క్షమించండి. అండ్ నెక్స్ట్ టైం బెటర్గా నేను ట్రై చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.